అనస్తాషియా. ఈరోజు మాస్టర్స్ మనం తెలుసుకోబోతున్నది పత్రి సార్ ఎన్నో బుక్స్ ఉన్నాయి, అన్నిట్లోకి ప్రత్యేకమైనది అనస్తాషియా అని చెప్పారు. ఈ పుస్తకం ప్రతి ఒక్కళ్ళు ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరికి ఇది అవసరం అండి. ఎందుకు అని మీరు అడిగితే కనుక, ఇప్పుడు అసలు బిడ్డల్ని ఎలా కనాలి అనే సబ్జెక్టు తెలియదు మనకి. బిడ్డల్ని ఎలా పెంచాలనే సబ్జెక్ట్ మనకి తెలియదు. అసలు మనం ఎలా ఆలోచించాలి, అసలు మనం చూసే విధానం ఎలా ఉండాలి, ఈ పశు పక్షులతోటి ఈ ప్లాంట్స్ తోటి అసలు మనం ఎలా మింగిల్ అవ్వాలి, అసలు మనం సూర్యుడికి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వాలా అవ్వకూడదా, ఏ టైంలో అవ్వాలి, అసలు మనకి ఏమి తెలియదు మాస్టర్స్. మనకెవ్వరు ఇవేం చెప్పలా. సో మనము ఒక విలువైన జీవితాన్ని కోల్పోయాము, ఒక హెల్దీ జీవనాన్ని కోల్పోయాము. ఇది వాళ్ళది తప్పు మనకి చెప్పకపోవటం, వీళ్ళది తప్పు చెప్పకపోవటం అని ఎవరి మీద నెపం వేసే సాహసం మనం చేయలేము. ఎందుకంటే ఎవరికీ తెలియలా, మన తరతరాలుగా తెలియలా. కాకపోతే మన ముందు వాళ్ళు పల్లెల్లో ఉంటూ పల్లె వాతావరణం, వాళ్ళ పొలాలు, ఆ సహజ సిద్ధమైన ఆహారం తీసుకోవటం వల్ల వాళ్ళు మల్టీ స్పెషల్ హాస్పిటల్స్ అంటే ఏంటో వాళ్ళకి తెలియలా. ఈ రోజండి మోస్ట్లీ అందరికీ పరిచయమైనవి అవే. ఎందువల్లంటే హెల్త్ లేదు. ఇప్పుడు చాలా మందికి ఒక అవేర్నెస్ వచ్చింది, వెల్త్ కాదు హెల్త్ ముఖ్యమని. ఎందుకంటే చాలా చిన్నారులు కూడా ఫిట్స్ తో లోనవుతున్నారు. పుట్టిన బిడ్డలు థైరాయిడ్, షుగర్ తో పుడుతున్నారు. అట్లనే ఆడుతూ పాడుతూ పడిపోయి చనిపోతున్నారు. వయసులతో నిమిత్తం లేదండి. అప్పుడు ధ్యానం ఏ వయసులో చేయాలి, జ్ఞానం ఏ వయసు నుండి పొందాలి. ఇప్పుడు తిను చాలా శ్రమిస్తున్నారు. తన విజ్డమ్, తన నుండి వస్తున్న ఈ జ్ఞానం సువిస్తారంగా ప్రపంచమంతా, భూమండలం అంతా పరుచుకొని మానవాళి సుఖ సంతోషాలు ఆరోగ్యంతో ఉండాలి అని. తను రష్యన్ అండి, సైబీరియా అడవుల్లో ఉంటున్నారు ఆవిడ. కానీ తను భూమండలం గురించి ఆలోచిస్తున్నారు. తను ఎక్కువ భూమాత గురించి చెప్తూ ఉంటారు. ఎందుకంటే తను 2 నెలల పాపప్పుడు విడిచి వెళ్ళిపోయారు తల్లిదండ్రులు. వాళ్ళ యాక్సిడెంట్ తో చనిపోవటము, ఆ స్టోరీ చాలా ఉందండి. సో మరి అలాంటి పశు పక్షులు వృక్షాల పెంపకంలో పెరిగిన తను ఇప్పుడు మనం ఇక్కడ తన గురించి మాట్లాడుకుంటున్నా కూడా తనకు తెలుస్తున్నది అంటే సహజ సిద్ధమైన సహజత్వంతో మనం జీవిస్తే ఎంత సహజంగా మనం అన్నీ తెలుసుకోవచ్చు అనేది తాను పొందింది అందరికీ పంచాలని తపిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు థ్యాంక్ అనస్తాషియా అండ్ ఆల్సో లాడియర్. ఈ బుక్ రాసిన ఆయనండి. ఆయన ఆవిడ ఎన్నుకున్నది. ఆ ఎన్నుకున్నప్పుడు మాస్టర్స్ ఈవిడ ఎందుకు ఎన్నుకున్నారంటే, ఇతని ద్వారా అతను ఒక గ్రేట్ బిజినెస్ మ్యాన్ అండి. మంచి ప్రాపర్టీ ఉంది, మంచి పేరు ఉంది, అందం ఉంది, అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కూడా వాటితో పాటు ఉన్నాయి ఆయనకి. బట్ ఆయన్ని ఎన్నుకుంటుంది ఆవిడ. ఈ షిప్ ఒక చోటన ఆగి అందరూ వచ్చి అన్నప్పుడు ఈవిడ వస్తుందండి అక్కడికి. నిన్న మనం చెప్పుకున్నాము ఆవిడ వే ఆఫ్ డ్రెస్సింగ్ అయ్యి, మరి ఆమె ఒక అడవి ఆమె అన్న ఇదో ఏమో ఆయన పెద్ద ఇంట్రెస్ట్ చూపించడు. సో ఆమె వెళ్ళిపో నువ్వు అక్కడికి వెళ్ళు అంటే ఆవిడ వెళ్ళదండి. ఆ పార్టీకి వెళ్లకుండా అక్కడ ఉంటుంది. అది అప్పుడు ఆమె అక్కడ జరుగుతున్న పార్టీ, ఇతన్ని వెళ్ళంగానే వాళ్ళందరూ అతని మీదకి వచ్చి ఓ సినిమాల్లో చూపించినట్టు పడిపోతారు. ఎందుకంటే అతని ప్రాపర్టీ అట్రాక్షన్ అండి అది.
సో అతను ఒక అమ్మాయితో స్పెండ్ చేయటం ఇవన్నీ ఆవిడ చూస్తూ ఉంటదట. ఇవన్నీ ఆ అమ్మాయి ఇతని మీద పడిపోవటం, ఇతను ఆ అమ్మాయి మీద పడిపోవటం, ఆ వెకిలి చేష్టలు ఉంటాయి కదండి, అవన్నీ చూసి తను కొంచెం ఫీల్ అవుతుందంట. ఈ లాడెన్కి ఇవన్నీ చెప్తుంది కలిసినప్పుడు. నేను వెళ్ళిపోయాను అనుకున్నావు, నేను అక్కడే ఉన్నాను. నేను ఇది నాకు కొంచెం మనసు చివుక్కుమనిపించింది కూడా మాస్టర్స్. అవి కుందేళ్లు డ్రై మష్రూమ్స్ తెచ్చిస్తాయట తనకి. అవి తినకుండా అవన్నీ అమ్మి మీ నాగరికతకు అవసరమైన డ్రెస్సింగ్ నేను కొనుక్కొని వేసుకొచ్చాను, అయినా నువ్వు గుర్తించలేదు అని చెప్తుంది. అప్పుడు అక్కడ పెద్ద వాన వస్తుందంట, వానలో ఆవిడ తడుస్తూనే ఉంటుందంటే ఇవన్నీ చూసింది ఆమె. అతను అక్కడ నుండి ఆ షిప్ బయలుదేరి వెళ్లే వరకు కూడా ఆవిడ గమనించింది అన్ని ఇలా ఇతనండి. సో అవన్నీ చెప్తున్నప్పుడు అతను కూడా అక్కడే ఉన్నావా నువ్వు అని అంటాడు. సో మాస్టర్స్ ఈవిడ ఇతనితో సంభాషణ చాలా జరుపుతూ ఉంటుందండి. నువ్వు ఆ షిప్ తీసుకొని వెళ్ళిపోయినాక 6 నెలలు అతను సిక్ అయిపోతాడు, హాస్పిటల్లో ఉంటాడు. అతనికి వచ్చింది ఏంటి అనేది కూడా డాక్టర్స్ సరిగా ఏం చేయలేకపోతారు. మెడిసిన్ ఏవో వాడి తర్వాత అతను క్యూర్ అవుతాడు. అంటే తినే అతన్ని ఆ వ్యాధికి కూడా లోన్ చేసింది. ఏంటి, నువ్వు నన్ను వ్యాధికి లోన్ చేసావా? 6 నెలలు నేను బెడ్ రీడ్ అవటం వల్ల నా బిజినెస్ అంతా కొలాప్స్ అయిపోయింది, నా ప్రాపర్టీ అంతా నేను లాస్ అయ్యాను అని ఆవిడ్ని ఘోరాతి ఘోరంగా తిట్టేస్తాడట. ఇతను ఏమిటండి నానా దుర్భాషలాడుతూ ఉంటాడు సందర్భానుసారంగా, అయినా తను కోపం తెచ్చుకోదు. అక్కడ మనస్సు ఏదో నాకు ఇదిగా అనిపించింది ఆ వేరే స్త్రీతో చూసినప్పుడు అన్నప్పుడు, ఓ నువ్వు జెలసీ ఫీల్ అయ్యావా అంటే దాన్ని ఏమంటారో తెలియదు, కానీ నాకు ఎందుకో హృదయం ఏదోగా అనిపించిందండి. అవును, నేనే నీకు అలాగా. ఎందుకంటే మాస్టర్స్ మనం ధ్యానంలోకి వచ్చినప్పుడు నాడీ మండలం శుద్ధి జరుగుతుంది. ధ్యానంలోకి వస్తే రోగాలు ఉన్నాయి బయటికి వస్తాయండి. ఒక్కొక్క సందర్భంలో మనం చేసిన ధ్యాన శక్తితో అసలు మనకి తెలియకుండా లోపలే అవి పోతాయి కూడా. ఎందుకంటే నాడీ మండలం శుద్ధి జరిగినప్పుడు మనకి అనేక రకాలైన నొప్పులు ఏవేవో వస్తాయి. అవన్నీ ఎందుకంటే ప్రక్షాళన, మన జన్మ కర్మలు కావచ్చు, మన శరీరాన్ని ఒక మంచి ఒక ఫ్రెష్ హ్యాపీ హెల్దీ విశ్వమయ ప్రాణశక్తితో నిండాలంటే మనం ఇక్కడ మన బాడీ అంతా పాజిటివ్ ఎనర్జీతో పాజిటివ్నెస్ తో ఉండాలి. కాబట్టి ఇతను ఈవిడ దగ్గరికి రప్పించుకుంటుంది. ఆవిడే అంత విజన్ ఉంది కదా ఆవిడకి. సో అతను అక్కడికి రావాలి, తన దగ్గర ఉండాలి, ఆయనతో ఒక బిడ్డని కనాలని తన ఇది. ఎందుకంటే ఒక జనరేషన్ అనేది వచ్చినప్పుడు తన నుండి వచ్చిన పీట తనెంత ఉన్నతంగా ఉందో అలానే ఉన్నతంగా ఉంటది. కాబట్టి జనరేషన్ ఇంకా అలానే వస్తుందన్న ఉద్దేశంతో ఆమె ఒక బిడ్డకు జన్మనివ్వాలనుకున్నారు. సో అతను కోపం అయితే చెప్తుంది, నువ్వు కోపపడబాక, నువ్వు అలా ప్రక్షాళన అయితేనే నీ లోపల ఉన్న చెడు అలవాట్లు, ఈ చెడు, అతను ఒక స్త్రీని చూస్తే స్త్రీగా ఎప్పుడు గౌరవించడు, వేరే వేతోనే చూస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా తప్పు. అవన్నీ నీ తప్పులన్నీ ప్రక్షాళన అవ్వాలంటే ఇది జరగాలి అని చెప్తుంది. సో ఫస్ట్ టచ్ చేసినప్పుడు ఆమె ఒప్పుకోదండి, నువ్వు వేరుగా ఆలోచిస్తున్నావు, నేను అట్లాంటి దాన్ని కాదు, అలాంటి ఉద్దేశం లేదని. సెకండ్ టైం టచ్ చేసినప్పుడు ఆమె సహకరిస్తుంది అతనికి. అతనికి అందరూ ఆడపిల్లలే, ఒక అబ్బాయి పుట్టాలని అతనికి ఎప్పటి నుండో ఉంది. సో ఆమె చెప్తుంది, నాకు కొడుకు పుడతాడు. ఆ కొడుకు పుట్టాడు అన్నప్పుడు ప్రెగ్నెన్సీ అని చెప్తుంది. తర్వాత అండి అతన్ని మళ్ళీ కలుస్తాం అలా జరిగినప్పుడు అతను అంటాడు, నీకు ప్రెగ్నెన్సీయా, ఈ అడవుల్లో నిన్నెవరు చూస్తారు, నాతో వచ్చేసేయి, నీకు నేను మంచి ట్రీట్మెంట్ మంచి ఫుడ్ ఇస్తానంటే నేను ఈ అడవిని దాటి బయటికి రాను, ఈ బిడ్డని కూడా ఇవ్వను అంటదండి, పుట్టబోయే బిడ్డని. నేను నీ బిడ్డని చాలా జాగ్రత్తగా చాలా గొప్పగా ఉన్నతంగా పెంచుతాను, నా మీద నమ్మకం ఉంచు అంటుంది. మరి పెయిన్స్ వస్తాయి, ఇక్కడ ఎవ్వరూ లేరు,
నేను డెలివరీ ఎవరు చేస్తారు అంటే అవన్నీ ఎవరు అవసరం లేదు. ఆమెడిక్కడండి చాలా ఒక గొప్ప సబ్జెక్ట్ అందించారు. ఏంటంటే మాస్టర్స్, ఆమెకి పెయిన్స్ అనేవి కూడా రావండి. ఆమె ఏమంటుందంటే ఒక 10 days ఎక్స్ట్రాగా నేను బేర్ చేస్తాను ఈ బేబీని, ఆ తర్వాత డెలివరీకి నేను ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే సైబేరియా మొత్తం విపరీతమైన మంచు మాస్టర్స్, అక్కడ అన్ని గడ్డగట్టుకుపోతాయి. వాళ్ళు ఈ ఎండాకాలం వచ్చినప్పుడు బయటకు వచ్చి అన్ని సంపాదించుకుంటూ ఉంటారు. అంత చలిలో అది ఈ యానిమల్స్ కూడా కష్టము బయట నుండి ఫుడ్ అవన్నీ తేవటం. సో అందుకు నేను ఈ వింటర్ అయిపోగానే మంచి క్లైమేట్ ఫామ్ అయినాక డెలివరీ అవుతుంది. నాకు దట్టు నో పెయిన్, ఎవరు అవసరమో లేదు నాకు, ఇక్కడ ఇవన్నీ వీళ్ళందరూ ఉన్నారు అంటది. అదేంటి, ఒక స్త్రీ బిడ్డను కనేటప్పుడు అరుపులు కేకలు చాలా పెయిన్ పడుతుంది కదా, డాక్టర్స్ కావాలి. ఒక్కొక్కసారి ఆ డాక్టర్స్ కి కష్టమైపోతుంది డెలివరీ చేయటం అని అంటాడు. ఆమంటది అసలు ఈ పెయిన్స్ అనేవి లేవు. ఈ పెయిన్స్ అనేవి ఎందుకు వస్తాయో కూడా చాలా పర్ఫెక్ట్ గా ఆవిడ అందించారండి. ఇప్పుడు వస్తున్న జనరేషన్ ఈ బుక్ అందించండి మాస్టర్స్. కొత్తగా న్యూలీ మ్యారీడ్ అయిన వాళ్ళకి మోస్ట్లీ అండి మన స్పిరిచువాలిటీలో ఉంటే ఓకే చేస్తారు, లేదు అంటే నమ్మరు కూడా. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. మనం ఏం చేయలేం కూడా అండి, ఎందుకంటే మనం మిస్ అయిపోయాం ఇదంతా. కానీ పడ్డాం, అన్నీ పడ్డాం మనము. కేవలం అసహజత్వాన్నే సహజం అనుకొని జీవించాము, పడ్డాము. కానీ మన తరువాత మన చిన్నారులు అలా కాకూడదన్న మన తపన వాళ్ళకి రీచ్ అయితే వాళ్ళు ఇది తప్పకుండా అందుకుంటారు. ఆమె ఏం చెప్తున్నారంటేనండి, ఒక వైఫ్ కి ఇష్టం లేకుండా కలయిక జరిగినా, లేదు ఒక వాళ్ళ ఇద్దరికి మీనింగ్ లెస్ గా అదొక నీడ్ గా తీసుకొని ఒక అంటే డైలీ రొటీన్ ఫుడ్ తింటాము, ఈ స్నాన జపాలు ఇవన్నీ అట్లాగా రొటీన్ గా ఇది కంపల్సరీ అట్లా ఫీల్ అయ్యే వాళ్ళకి, ఒక ప్లానింగ్ ఉండకుండా చేసే వాళ్ళకి, బిడ్డలు కూడా ఒక్కొక్కసారి పుట్టి చనిపోతూ ఉంటారు చూడండి, ఐసీయూలో పెడతారు. ఆ బిడ్డకి ఇష్టం ఉండదటండి. తల్లికి ఇష్టం లేని సమయంలో ఆ కలయిక జరిగి అంటే తను ఫామ్ అవ్వటం అవన్నీ అయినప్పుడు ఆ జుగుప్స్ అనేది ఆ బిడ్డ కలిగి తనకు ఉండబుద్ధి అవ్వదట పుట్టినాక కూడా. అప్పుడు తను వెళ్ళిపోవాలనుకుంటున్నప్పుడు ఇలా అవుతుంది. అండ్ ఆల్సో ఒకటి మాస్టర్స్, చాలా మంది చేసే తప్పు ఏంటంటే పెళ్లిళ్ళు చేస్తారండి, చాలా అవస్థలు పడతారు, పోరాడతారు. తర్వాత ఒక్కటి ఆలోచించాలి, తల్లిదండ్రులు ఇటు అటు ఎవరైనా సరే, ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా. అలాంటి సమయము ఒక కొత్త జంట ఆ ఫీలింగ్స్, ఆ ఎదురు చూడటం, ఆ ప్రేమ అవన్నీ జీవితంలో మళ్ళీ తిరిగి రావు. ఈ తల్లిదండ్రులు ఆ జీవితం నుండి వచ్చిన వాళ్ళే, ఇటు అటు అండి. వాళ్ళు అర్థం చేసుకోవాలి. ప్రెషర్స్, కట్నం ఇంత తెచ్చారు, మర్యాదలు జరగలేదు, గోంగూర, మానసిక